పోలీస్ కమిషనర్తో మాట్లాడిపిస్తున్నారు. సిట్ పేరు మీద ఇవాళ విచ్చలవిడిగా ఇవాళ దాష్టికాలకు పాల్పడుతున్నారు. నియంత్రణకు గురి చేసేటువంటి ఒక రీతిలో ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మీడియాలతో తప్పుడు కథనాలు, వాళ్లను పూర్తిగా కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు విషయమే మాట్లాడలే మీరు. మొత్తం 1.5 hour 1 hour 15 minutes ఉంటుంది. ఈ టెండర్లో స్కామ్ అయిందా అని ఒక్క మాట మాట్లాడతలేడు. హరీష్ రావు గారు లేవనెత్తిన అంశం పైన ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. దేశంలో ఉన్నటువంటి ఒక ముచ్చట్లన్నీ మాట్లాడుతున్నాడు. నువ్వు ముక్కు గురించి అడిగితే చెవు గురించి చెప్తున్నారు. భట్టి గారు ముక్కు గురించి అడిగితే చెవు గురించి చెప్తున్నారు. కనీసం ముక్కు చెవు రెండు కలిపి కూడా మాట్లాడతలే. అట్లా ఒక అసంబద్ధమైనటువంటి ఒక రీతిలో భట్టి గారు మాట్లాడినారు. మీ డొల్లతనము, మీ హిపోక్రసీ అనేటువంటిది కూడా స్పష్టంగా ఇంట్లో బయటపడుతుంది. నేను ఒక విషయం అడుగుతా ఉన్నా. 40 ఏళ్ల రాజకీయ జీవితం నిజంగానే భట్టి గారిది an illustrious political career and nobody has any kind of disregard to your political career. మీ రాజకీయ జీవితం పట్ల ఎవరికి ఏ రకమైనటువంటి తప్పుడు అభిప్రాయాలు లేవు. we respect you. సేమ్ రెస్పెక్ట్ షుడ్ ఇట్ నాట్ బి ఎక్స్టెండెడ్ టు కేసీఆర్ గారండి? మీరు 40 ఏళ్ల రాజకీయ జీవితం, మచ్చలేని జీవితాలు, మీకు మాట మకుటం లేని మహారాజులుగా ఉండాలా, మీకు గౌరవాలు ఉండాలా. మరి అదే గౌరవం కేసీఆర్ గారికి కూడా ఉండాలి కదా. పొద్దున్న లేస్తే మీ ముఖ్యమంత్రి గారు, మీ ముఖ్యమంత్రి స్పాన్సర్డ్ మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ఛానల్స్ పరిగట్టుకొని వాళ్ళ గాంధీభవన్ వేదికగా విచ్చలవిడిగా చిల్లరగా మల్లరగా దాదాపు 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అర్ధ శతాబ్దపు రాజకీయ జీవితం, ప్రజా జీవితము, తెలంగాణ ఉద్యమ సాధకుడు, వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన, కేంద్ర మంత్రిగా పనిచేసినట్టు ఒక మహానుభావుడు కేసీఆర్ గారు నోటికి ఏది పడితే అది మాట్లాడతారా? వెన్ యు ఆర్ డిమాండింగ్ టు బి రెస్పెక్టెడ్, సేమ్ రెస్పెక్ట్ కేసీఆర్ గారికి ఇవ్వాల్సిన అవసరం లేదా? మీ 40 ఏళ్ల జీవితమేమో జీవితం, కానీ అర్ధ శతాబ్దపు త్యాగం కేసీఆర్ గారిది త్యాగం కాదా, పోరాటం కాదా? ఇది హిపోక్రసీ కాదా అని చెప్పని వాళ్ళ అడుగుతా ఉన్నాం. మీ ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మీ మంత్రివర్గ సభ్యులు మాట్లాడతారు, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది కేసీఆర్ గారిని మాట్లాడుతున్నారు. నియంత్రించండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలంటే ఇది కేవలం పొలిటికల్గా విమర్శ కోసం చెప్పేది కాదు. ఇఫ్ యూ వాంట్ టు బి రెస్పెక్టెడ్ యూ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్. నిన్ను గౌరవించాలంటే నువ్వు ఎదుటోని కూడా గౌరవించాలా. గౌరవాలు, సభ్యత, సంస్కారం, సంప్రదాయాలు సర్వనాశనం చేసి పడేసినారు. 2 ఏళ్లుగా విచ్చలవిడిగా జీసస్ క్రైస్ట్ అన్న ఒకరోజు క్రూసిఫై చేసినారు. రోజు క్రూసిఫికేషనే కేసీఆర్ గారిని. కొడుతూనే ఉన్నారు రాళ్లు పెట్టి. పొద్దు మాపు రాత్రి పరిపాలన చేత కాకపోతే రాళ్లు కొట్టు, సంపద రాకపోతే రాళ్లు కొట్టు, స్కాములు చేసి ఎందుకు తప్పు చేసిండు అని అడిగితే రాళ్లు కొట్టు. రోజు జీసస్ క్రైస్ట్ను క్రూసిఫికేషన్ చేసినట్టుగా రోజు రాళ్లు కొడుతున్నారు. మళ్ళీ మా 40 ఏళ్ల జీవితాన్ని మీరు గౌరవించరు. వీ రెస్పెక్ట్ యూ బట్ ఆల్సో లెర్న్ టు రెస్పెక్ట్ అదర్. సార్, మీరు రెస్పెక్ట్ చేస్తుండొచ్చేమో, మీరు చెప్పండి. మీ ముఖ్యమంత్రి కూడా, మీరు సీనియరే కదా పార్టీలో, నిర్ణయాలు వచ్చినాయి ఆయన కాంగ్రెస్ పార్టీలోకైనా, ఆయనకు చెప్పరు మరి. అరే మీ పద్ధతి లేదు భయ, ఇది కాంగ్రెస్ కల్చర్ కాదు భయ, ఆయనకు తెలియదన్నా చెప్పండి మరి. మీరు చెప్పరు, మీకు గౌరవం కావాలంటారు. కానీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి 50 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ చరిత్ర కలిగిన 70 సంవత్సరాల ఈ వయసు కలిగినటువంటి ఒక తండ్రి లాంటి పెద్ద మనిషిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊకుంటారు. ఇది ఎట్లయితుందండి? సోనియా గాంధీ గారిని అట్లే తిడితే ఊకుంటారా? బీజేపీ వాళ్ళు ఢిల్లీలో ఊకుంటారా? బొగ్గు స్కామ్ విషయంలో ఏందేందో చెప్పిండు బట్టి అన్న. తిమ్మిని బమ్మి చేసేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. కానీ నిర్దిష్టంగా రేవంత్ రెడ్డి బావమర్ది కోసం ఈ స్కామ్ జరిగింది అని చెప్పలేకపోయినాడు. పరోక్షంగా ఒప్పుకున్నాడు స్కామ్ జరిగింది అని చెప్పని. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న బయటపెట్టినటువంటి ఒక సోలార్ పవర్ స్కామ్ విషయం కూడా హరీష్ రావు గారు ఇంకొక స్కామ్ బయటపెట్టిండు. రోజో స్కామ్. పరిపాలన చేయమంటే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమంటే దోపిడి మీద పడ్డారు కాబట్టి ఇంకో స్కామ్, సోలార్ పవర్ స్కామ్. దాని గురించి కూడా ఒక్క మాట మాట్లాడలే బట్టి విక్రమార్క గారు. ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం చెప్పి నేను ముగించదలుచుకున్నా. పరిపాలన చేస్తున్నారా, పరాచకాలు ఆడుతున్నారా? దయచేసి ఈ కేబినెట్ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలా. దోపిడి కోసం పారదర్శకమైనట్టుగా ప్రభుత్వం అని చెప్పని విచ్చలవిడి దోపిడి కోసమే మీరు గద్దెనెక్కి కూర్చున్నారా, గద్దెల లెక్క అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏది అవినీతేనా?
తెలంగాణ రైజింగ్ అని చెప్పని ప్రజలను మభ్యపెడుతూ మీడియాను మభ్యపెడుతూ ఇవాళ తెలంగాణ రైజింగ్ అని చెప్పని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నట్టు ఈ ప్రభుత్వం